ఇప్పుడు నా పిల్లలు ఉన్నప్పుడు కూడా నీ ఫ్రెండ్స్కి ఎవరైనా నా సినిమా DVD చూపించి అని చెప్పచ్చు. అంటే అప్పుడు కూడా పాతది అవ్వదు. నథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ అంటే కాదు, అది వెరీ రియల్ కాన్వర్జేషన్. నథింగ్ ఈజ్ డ్రమాటిక్. మనం చెప్పేది ఏది ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఏదో డైలాగులు మాట్లాడినట్టు ఉండదు. ద కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ రియల్. ద సెటప్, ద సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ సో రియల్ దట్ 10 years డౌన్ ద లేన్ కూడా ఇట్ లుక్ లైక్ ఈ రోజు ఎంత కొత్తగా ఉంటుంది అంత కొత్తగా ఉంటుందన్న నమ్మకం ఉంది. దిస్ ఇస్ వాట్ ఐల్ టెల్ బికాస్ ఇట్స్ మై ఫిల్మ్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసి వాళ్ళు డిసైడ్ అవ్వాలి సినిమా ఎలా ఉన్నది అన్నది. Stressed out about the trek? Stressed? It's quite a challenge. Even walking up there, people get out of breath. But you guys want to shoot. There is no guarantee. పొద్దున పిచ్చి చలి తట్టుకోలేక లేచి బట్టలు వేసుకొని Action! अरे तुम क्यों आया? चलो चलो चलो. Beautiful. But I was amazed at all the little different parts that have to come together just to do one scene. Right now I'm drained. I don't want to get up. Weather forecast from Kyang Juma. It's snowing. and this is the ice. It's a lot of hard work by a lot of people and a big crew to really make it happen. And it's just it's pretty amazing. సో ఒక రకంగా అది మరి కోఇన్సిడెన్స్ అంటారో మరి అన్నీ అలా 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 సెట్ అయినాయో తెలియదు, కానీ ఇటువంటి ఒక కొత్త సెటప్ అంటే చాలామంది ఇప్పుడు నాకు స్టార్టింగ్లో కూడా నేను సినిమా ఒప్పుకున్నప్పుడు చాలామంది ఏంటి కరెక్టా నువ్వు కొత్తగా అంటే మనం కమర్షియల్ ఫిల్మ్స్ రెగ్యులర్ వాటికి ఏంటంటే ఓకే బేసిక్ మినిమం గ్యారెంటీ, ఇలాంటి డిఫరెంట్ ట్రై చేసినప్పుడు ఏంటంటే కొడితే అసలు నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికో వెళ్ళిపోద్ది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిస్క్ ఆల్సో. సో వెన్ ట్రయింగ్ సంథింగ్ కొత్తగా అందరూ ఇది కొత్త మన ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా అందరూ చాలా కొత్తగా ఉంది, ఈ కొత్త అన్న వర్డ్ ఎక్కువ వింటున్నాను నేను. సో మరి ఇది కోఇన్సిడెన్స్ అంటారో ఏంటో తెలియదు, కానీ ఉగాది రోజు మన సినిమా రిలీజ్ అవడం అండ్ ఉగాది అన్నది కొత్తదనానికి యాక్చువల్లీ రిఫరెన్స్ పాయింట్ అది. ఎందుకంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది తెలుగులో అండ్ అన్ని కొత్త హోప్స్ కొత్త పనులు అన్నిటికి పర్ఫెక్ట్ డేట్ అనమాట. సో ఆ డేట్ రోజు ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమా రావడం ఐ థింక్ ఏదో నాకు గట్ ఫీలింగ్ చెప్తుంది, చాలా కాన్ఫిడెంట్. బట్ దాని గురించి ఎంత చెప్పినా సరే మన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. ఉగాది పచ్చడి చేద్దామని మీరంతా కూర్చున్నారు, బాగానే ఉంది, అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారు. ఉగాది పచ్చడి చేయటం వచ్చా? రాదా? మధ్యలో ఎందుకు కూర్చున్నావు మరి? డెకరేషన్. ఓకే, మరి ఇక్కడ ఎవరికి వచ్చు?
కైండ్ ఆఫ్ హావ్ ఎన్ ఐడియా. అందరం ట్రై చేయాల్సిందే. అంతే, కొన్ని డిఫరెంట్ పులుపు స్వీట్నెస్ అని విన్నాను. కలిపేసేసి మిక్స్ చేసేస్తే అదే ఉగాది. అదే మన మిక్స్ అండ్ మ్యాచ్ ఏమైనా ట్రై చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్. సో నేను రాకముందంతా ఎలా చేయాలని మాట్లాడుకుంటున్నారు బేసిక్గా మీరు. మీకు క్లారిటీ లేదు. మీకు వచ్చా? నేను సుబ్రహ్మణ్యం చేయలేదు ఏం లేదు ప్రపంచంలో, మీకు తెలియదేమో. ఏదైనా ఉగాది లేదు అన్న మాటే ఉండదు సుబ్రహ్మణ్యంతో. ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. ఓకే, అయితే ఉగాది పచ్చడి చేయడానికి మనంతా రెడీ అనమాట. ఉగాది పచ్చడి చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ చింతపండు. చింతపండు లేదా? ఓ, రెడీగా ఉన్నావా? ఓకే, ఇంకేముంది? మామిడికాయ కనపడింది, నా మొహం ముందు పెట్టక్కర్లేదు. మరి స్వీట్ ఏది? ఓ, స్వీట్ దగ్గర ఉందన్నమాట. సో అయితే బేసిక్గా అన్నిటితో రెడీగా ఉన్నాం. ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేసే టైం వచ్చింది. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. సో మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఏంటిది రెడీయా? ఒక్కటి మిస్సింగ్. ఏంటది? చేదు. నువ్వే. చేదు నేను కాదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు చేదు ఎవరు. మాకు నరకం చూపించాడు ఈ సినిమాతో మన డైరెక్టర్ నాగి. వేస్తా నాగి, ఎంత నరకం చూపించావు రాజా, నిన్ను మర్చిపోలేనమ్మా. ఓకే, నాగినే శాతం యాక్షన్. ఇప్పుడు అయిందమ్మా ఉగాది పచ్చడి. ఇది టేస్ట్ చేసే ధైర్యం నేను చేయలేను. ఫస్ట్ మీరు ఎవరైనా ట్రై చేస్తే మీ ఫేస్ రియాక్షన్ బట్టి నేను ట్రై చేస్తాను. ఆనంది ఇలాంటి తిక్క పనులు ఆనందిగా చేయాలి. అయ్యయ్య, ఇంత సస్పెన్స్ సినిమాలకు చేస్తుంది మన మంచి ఎంటర్టైన్మెంటే. బాగుందా? బాగుందా? యావరేజా? అదిరిపోయిందా? అదిరిపోయిందంట. అబ్బా, సినిమా కూడా అయితే చలో. ఇది చాలా మంచి పాజిటివ్గా స్టార్ట్ అయింది. ఓ, అటాక్ మోడ్లో ఉందా? సరే మరి నాకు అయితే ఒక్క నిమిషం నేను కూడా ట్రై చేయనివ్వండి. నేను నిజం చెప్పింది అబద్ధం చెప్పిందో తెలిసిపోద్ది సార్. అద్దుని చింతపండు కూడా డైరెక్ట్గా వేసింది. సో యాక్చువల్లీ దీనికి మన సినిమాకి ఒక సంబంధం ఉంది. ఉగాది పచ్చడి అన్నది అన్ని టేస్టులు కాంబినేషన్. ఎందుకో తెలుసు, అది కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇందులో అన్ని టేస్టులు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేయాలని సింబాలిక్గా చెప్పడం అనమాట. అండ్ మన సినిమాలో కూడా ఇది అందరూ అడుగుతున్నారు ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, ఇది ఏ జానర్ అని. ఈరోజు చెప్తున్నా, ఇక నుంచి మీరు ఎవరు ఏ ప్రోగ్రాంలో అడిగినా ఇది ఏ జానర్ అని, ఇది ఉగాది పచ్చడి జానర్ అని చెప్పండి. డన్. ఎవడే సుబ్రహ్మణ్యం, ఇది ఒక ఉగాది పచ్చడి జానర్ సినిమా. అండ్ తప్పకుండా చూడండి, నేడే విడుదల.
ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఉగాది శుభాకాంక్షలు. బాయ్.